నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ వాత్సల్య. ఆంధ్రప్రదేశ్లో చిన్నారుల మిస్సింగ్పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. 3,000 మంది బాలికలు తప్పిపోయిన అంశంకు సంబంధించి నివేదిక ఇవ్వాలని గతంలో ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. అయినా అందుకు సంబంధించి నివేదికను ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేసింది. అందుకే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఎన్హెచ్ఆర్సీ సమన్లు జారీ చేసింది. జనవరి 20న కమిషన్ ముందు అవసరమైన సమాచారం వివరాలతో వ్యక్తిగతంగా హాజరవ్వాలని స్పష్టం చేసింది. అయితే జనవరి 14 లోపు సమగ్ర నివేదిక అందజేస్తే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఉంటుందని జాతీయ మానవ హక్కుల కమిషన్ వెల్లడించింది. న్యాయవాది, సామాజిక కార్యకర్త ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఓ పత్రికలో ప్రచురించిన వివరాలను ఫిర్యాదుకు జత చేశారు. ఫిర్యాదు ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 3,000 మంది బాలికలు అదృశ్యమయ్యారని పేర్కొన్నారు. ప్రతిరోజు 8 మంది కంటే ఎక్కువ మంది బాలికలు తప్పిపోయారని వివరించారు. 2022లో డాటా ప్రకారం వారిలో చాలా మంది ఆచూకీ తెలియలేదని పేర్కొన్నారు. దాదాపు 371 మంది తప్పిపోయిన బాలికల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని ఫిర్యాదుదారు ఆరోపించారు. రాష్ట్రంలో మొత్తం 3,592 మంది బాలికలు అదృశ్యమయ్యారు. వారిలో 3,221 మంది బాలికల ఆచూకీ లభించింది. ఈ ఫిర్యాదుపై ఎన్హెచ్ఆర్సీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో అవసరమైన ప్రతిస్పందనను 12 వారాల్లోగా సమర్పించాలని సిఎస్ డీజీపీని ఆదేశించింది. 2022, 2023, 2024 సంవత్సరాల్లో తప్పిపోయిన పిల్లల సమగ్ర స్థితి నివేదికను జూన్ 18, 2024 తేదీన ఆంధ్రప్రదేశ్ అదనపు డీజీపీ వీడియో లెటర్ ద్వారా సమర్పించారు. కానీ సిఎస్ నుంచి ఎలాంటి నివేదిక రాలేదు. దీంతో సిఎస్ వ్యక్తిగతంగా హాజరవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ సమన్లు జారీ చేసింది. మోర్ వీడియోస్ కోసం అవర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అందరితో షేర్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. అందుకే ప్రతిరోజు వీడియో చివర మీకు గుర్తు చేస్తూ ఉన్నాను, సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి అని. సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియోని ఒక లైక్, ఒక షేర్ కూడా చేసేయండి. అలాగే అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి దయచేసి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయం ఇంకా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మాకు ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది ఛానల్ విషయంలో. అయితే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే మా ప్రయత్నానికి సహకారం అందించిన వాళ్ళు అవుతారు. మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మా ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా. జై హింద్, జై భారత్.